అప్సరోగణము అప్సరోగణము కోమలాంగ పీతాంబరావృతతనో తరుణార్కభాస సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం రత్నాఢ్యధామ సునిబద్ధ కటి ప్రదేశ మాణిక్య దర్పణ సుసన్నిభజానుదేశ జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం అన్ని సింగరలు నీకే అమరేగాక అన్నిట దేవతలు నిన్నందుకే మెచ్చేరు అన్ని సింగరలు నీకే అమరేగాక అన్నిట దేవతలు నిన్నందుకే మెచ్చేరు చందురుని వంటి మోము జలజాలే కన్నులట చందురుని వంటి మోము జలజాలే కన్నులట ఇందిర నీకేతగు నీ కొత్తలు చందురుని వంటి మోము జలజాలే కన్నులట ఇందిర నీకేతగు నీ కొత్తలు గొందినొకటికొకటికి గూడవందురివి నీకు పొందై పాల వెళ్ళి తోబుట్లే కావ గొందినొకటికొకటికి గూడవందురివి నీకు పొందై పాల వెళ్ళి తోబుట్లే కావ అన్ని సింగరలు నీకే అమరేగాక అన్నిట దేవతలు నిన్నందుకే మెచ్చేరు ముక్కు సంపెంగ వంటిది ముంగురులు తేంట్లట ముక్కు సంపెగ వంటిది ముంగురులు తేంట్లట ఎక్కువలు నీకే తగుని కొత్తలు ముక్కు సంపెగ వంటిది ముంగురులు తేంట్లట ఎక్కువలు నీకే తగుని కొత్తలు హక్కున వరలక్ష్మి విహరి వసంతు మాధవుడు ఎక్కడ మీకిద్దరికి ఎనయికే కాద హక్కున వరలక్ష్మి విహరి వసంతు మాధవుడు ఎక్కడ మీకిద్దరికి ఎనయికే కాద అన్ని సింగరలు నీకే అమరేగాక అన్నిట దేవతలు నిన్నందుకే మెచ్చేరు
జగమనాలు ధరనడుమో సింహము తగుగ జగమనాలు తిరమై శ్రీ వెంకటేశుదేవి నీకే పో ధరనడుమో సింహము తగుగ జగమనాలు తిరమై శ్రీ వెంకటేశుదేవి నీకే పో నరసింహుడైయుండి కరిగాచినట్టి వాని సురతమంది తీగాన చుట్టమువే కావ నరసింహుడైయుండి కరిగాచినట్టి వాని సురతమంది తీగాన చుట్టమువే కావ అన్ని సింగారాలు నీకే అమరేగాక అన్నిట దేవతలు నిన్నందుకే మెచ్చెరు సందమామరా గోవింద 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 రావో జాబిల్లి రావో సురలగాచిన దేవరకు సుంచుగరుడు నెక్కిన గబ్బికి నిరవాది బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి సురలగాచిన దేవరకు సుంచుగరుడు నెక్కిన గబ్బికి నిరవాది బుద్ధుల పెద్దకు మానీటు చేతల పట్టికి విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి విరుల వింటి వాణి అయ్యకు వేవేలు రూపుల స్వామికి తిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో సందమామరావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో సందమామరావో జాబిల్లి రావో కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో సందమామరావో జాబిల్లి రావో సందమామరావో జాబిల్లి రావో సందమామరావో జాబిల్లి రావో గోవిందాయని కొలువరే
వారు సాయించిన పెరియ తిరుగుడి పాసురాన్ని శ్రవణ స్మరణ సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట పాపాల వెళ్ళి మొలచి పండిన పంట నేనుపై దేవతలకు నిచ్చ పంట మును పాపాల వెళ్ళి మొలచి పండిన పంట నేనుపై దేవతలకు నిచ్చ పంట కొనకొని హరికన్ను కొన చూపుల పంట కొనకొని హరికన్ను కొన చూపుల పంట వీధిన గడిన వెన్నెలల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమనాటి జాజరా పంట వలరాజు పంపున వలపు విత్తిన పంట చలువై పున్నమనాటి జాజరా పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయుచు తమలోని మర్రిమాని పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట మన జీవితంలో మన రథాన్ని పుట్టినప్పటి నుంచి గమ్యం చేరేదాకా అన్ని కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మన గమ్యం చేర్చేటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొనడం అదృష్టం. మన జీవితంలో ఒక్కసారి రథాన్ని లాగలిగితే అంతకంటే పుణ్యం పురుషాత్మ జన్మ మనకు ఉండదని, కనీసం ఆ లాగటానికి అవకాశం లేని వాళ్ళు కనీసం రథోత్సవాన్ని కల్లారా చూసినటువంటి మహాభాగ్యం మన అంతకంటే మహాభాగ్యం లేదని భగవంతుని దయ మీ మీడియా ద్వారా యాజ్ ప్రపంచం కూడా ఈ రథోత్సవాన్ని చక్కగా చూడగలుగుతాను. నాకు చాలా ఆనందం ఏంటంటే నేను భక్తులతో ఎక్కువ తిరుగుతూ ఉంటాను. వాళ్ళ దర్శనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో కష్టపడి మాట్లాడుకుంటూ ఉంటాను. అందులో ఒక భాగంగా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమనిచ్చిందంటే అందులో 2 గుడ్లు లేవు, పూర్తి అంధకారం. ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి తన భార్యతో వచ్చి ఆ దర్శనం చేసుకుని ఎంతో ఆనందంగా రాజుగారు ఆ భార్య అంటుంది, ఇవాళ గొప్ప దర్శనం అయిందండి, మా జీవితంలో ఇంతలా మేము ఎప్పుడు అనుభవించలేదు, చాలా తృప్తిగా ఉంది, మీకు ధన్యవాదాలు అని చెప్పింది.
అన్న తర్వాత ధన్యవాదాలంటే ఆవిడ సంతోషపడ్డాను. కొద్ది సమయం చూస్తే భర్తని చేయి పట్టి నడుస్తూ ఉంది. దేంట్లో నాయన ఏమో బాగా దర్శనం చేసుకుందంటే చేయి పట్టి నడుస్తుంది, వృద్ధుడా అనుకుని ఏమైనా ఇబ్బంది ఉందా అంటే వృద్ధుడు కాదండి, అందులో ఉండి గొప్ప దర్శనం చేసేటువంటి మహా భాగ్యాన్ని ఎలా అనుభవించారమ్మా మీరు అంటే, నా భర్త నా కళ ద్వారా చూశారండి స్వామిని అనేటువంటి భక్తులు ఇలా ఉన్నారన్నమాట. నిజంగా అటువంటి అంధులు కూడా ఇవాళ ఈ సమాజంలో నిర్భయంగా ఒక సమాజంలో వ్యక్తిగా హాయిగా బతుకుతున్నాడంటే భగవంతుడి యొక్క అనుగ్రహం. ఇది ఒక ఉదాహరణ నేను చెబుతా ఉన్నాను. అంతేని మన కళ్ళుండి కాళ్ళుండి అవకాశం ఉంది ఇటువంటి రథోత్సవం చూడటం అనేటువంటి మహాభాగ్యం ఈ జీవితంలో మనం లేదని భావిస్తా ఉన్నాను. అదే రీతిగా మరోసారి మరి మీ మాటగా మా మీడియా ద్వారా అందరికీ చెబుతా ఉన్నాను, మీరు చూపించేటువంటి ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి 10 రోజులు మన స్టార్టింగ్ 18వ తారీఖు నుంచి మొదలైనటువంటి కార్యక్రమాలని మీరు ఇంత శ్రద్ధగా చూపిస్తా ఉంటే లక్షలాది మంది భక్తులు మీ మీడియా ద్వారా చూసి ఆనందపడి నిజంగా ముగ్ధులవుతున్నారని మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరోసారి ఎస్వి బిలిసేది కాదు, ప్రతి క్షణంలో ఇవాళ మీరు చేసేటువంటి సేవ గొప్ప సేవ, మీరు తెలియకుండానే గొప్ప సేవ చేస్తున్నారు. ఆ ప్రజలు ఆ భక్తులు పడేటువంటి ఆనందాన్ని ఒక్కసారి మీరు స్మరించుకుంటే ఒకే మాట చెబుతున్నాను. చిన్నప్పుడు చదువుకుంటూ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటూ మీ టీచరు సామాన్యమైన పిల్లవాడిగా నువ్వు చదువుకుంటే తర్వాత కలెక్టర్ అయ్యో, చీఫ్ సెక్రటరీయో, మినిస్టర్ అయ్యో, ప్రైమ్ మినిస్టర్ అయ్యో ఆ పాదాలు దండం పెడితే ఆ టీచర్కి ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు మీడియా వారికి కానీ, ఉద్యోగులకు కానీ, ఇక్కడ సేవకులు కానీ, శ్రీవారి సేవకులు కానీ వీళ్ళందరూ ఎంత ఆనందపడతారంటే ఈ మీడియా ద్వారా చూసినటువంటి భక్తులు, ఈ రథోత్సవం పాల్గొన్న భక్తులు, రథోత్సవాన్ని కళ్ళారా చూసిన భక్తులు, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేమ, వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీస్సులు దాన్ని మించింది ప్రపంచంలో లేదు. ఏ ప్రమోషన్ అక్కర్లేదు, ఏ పని అక్కర్లేదు. ఆ హృదయం మనకు అంకితం చేస్తున్నారు. ఆ దాంతో మనం మంచి పనులు చేసుకుని జీవితం ధన్యం చేసుకోవాలని ఈ రథోత్సవం అనేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జన్మలకి మహాభాగ్యంగా భావిస్తూ ఏదైనా మా భక్తులకి అన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇంకా లోటు నా కంటికి కనబడతా ఉన్నాయి. ఆ లోటుని పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూనే మేము ఇంకా పాకులాడుతున్నాం ఇంకా మంచి పని చేయడానికి. మా శ్రమిస్తున్నాం, మా శ్రమని మంచిని మీరు ఆశీర్వదిస్తున్నారు. మీరు హృదయపూర్వకంగా అనుక్షణం దేవునికి మీకు మధ్య అనుసంధానంగా మా నోటి కానీ మా యువ దగ్గర నుంచి ఆఖరి అధికారిగా కానీ మీలో ఒక భాగస్వామిగా ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, సహోదరుడిగా అందరూ మనుషులతో కలిసి ఉండి ఈ మహాభాగ్యాన్ని పంచుకుంటున్నామంటే ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఈ రకంగా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాం. ఈ కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతీయ తత్వానికి అతీతంగా అందరినీ సుఖశాంతితో ఉండడానికి ఆ మహానుభావుడి పాదాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. నీ పాదమే శరణు.
ಶ್ರೀ ಪರಮ ಪುರುಷ ಪರಾತ್ಪರ परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्परा परमात्मा श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु नी पादमे शरणु ಗಗನವು ವಿಧುಬಿಂಬಮೈ ಮಧುರೋಹನ ಮೂಲಮೈ ಮದಿ ಮದಿಯೋ ಕೊಲವು ತೀರಿ ಮನಮೋ ಕುಲತೆ ಚುಚು ಚಂದ್ರಪ್ರಭವಾಹನ ಮುನ ಚಿಕ್ಕನೆಯ ಗನರು ಉಪೇಂದ್ರೈ ಊರೇಗೆ ಪ್ರಿಯ ಮಾಧವುಡಿದಿಗೋ పాడరు పాడరు అప్సరోగణము వీడేమో యుదరు విభవము నేడు పాడరు పాడరు అప్సరోగణము పాడరు పాడరు అప్సరోగణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివిగల దేవతలు పాడరు పాడరు అప్సరోగణము వీడేమో లిందరు విభవము నేడు ఆడరు